నమస్తే. నా వెనుక స్క్రీన్లో కనిపిస్తున్న అబ్బాయి పేరు అంకం రాహుల్. 21 లేదా 22 ఏళ్ళు ఉంటాయి. అయితే మే 27న తప్పిపోయినటువంటి అంకం రాహుల్ మే 30న ప్రకాశం డిస్టిక్ సింగరాయకొండ మండల కేంద్రంలోని ఆ మండలానికి 2-3 కిలోమీటర్ల దూరంలో ఒక బావి ఉంటుంది. ఆ బావిల శవమై తేలిండు. అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుంది ఈ అంశానికి సంబంధించింది అంటే అది హత్యనా ఆత్మహత్యనా? అయితే ఈ అబ్బాయి ఆ బావిల నుంచి తీసే వీడియోలు అవన్నీ చూస్తే ఈ అబ్బాయిని మే 22న హత్య చేసినట్లు అనిపిస్తూ ఉంది. మే 27న ఆ అబ్బాయిని మరి సింగరాయకొండలో చంపినరా లేకపోతే ఇంకెక్కడన్నా చంపి సింగరాయకొండకు తీసుకొచ్చి నడుముకు దాదాపు ఇంత పెద్ద బండరాయి కట్టి ఆ బాయిలు వేసిండ్రు. అంటే ఆ మనిషి ఈ పిల్లగాడు తేలకుండా. కానీ 27న చంపి బండరాయి కట్టి బాయిలు వేస్తే 28, 29, 30న శవం మెల్ల పైకి తేలిందట. అప్పటికే ఉబ్బి అంతా కుళ్ళు అయిపోయింది శరీరం. తేలితే ఆ గ్రామంలో మండలం పెద్ద మండలమే కానీ పట్టణం చాలా పెద్దగా ఉంటుంది సింగరాయకొండ. అయితే వ్యవసాయదారులు లేకపోతే వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా పశువులను కాపర్లు. అయితే పశువుల కాపర్లు ఎవరో చూసారట, ఒక ముసలాయననే చూసినట్ట ఆ బావి కాడ పోయి మామూలుగా ఆ ఎద్దులు అవి మేస్తుంటాయి. అయితే ఆ బావిలకి ఎందుకో ఏదో తేలినట్లు కనిపించిందట. ఆయనకేమో కళ్ళు సరిగ్గా కనిపించమంట. ఎవరికో ఫోన్ చేసి రప్పిస్తే ఇదంతా ఇప్పుడు మే 30 పిలిపిస్తే శవం అని ఎవరో పక్కలోళ్ళు గుర్తించారు. ఎవరినో పిలిపిస్తే ఆ ముసలాయన. ఇదంతా స్టోరీ 30న గుర్తించిండ్రు. 31న ప్రకాశం డిస్టిక్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం నిర్వహించి, అంటే 30న గుర్తించిన వెంబడే వాళ్ళని ఎవరిని పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు వచ్చిండ్రు. ఎస్ఐఓ లేకపోతే వాళ్ళు వీళ్ళు వచ్చి కేసు రాసుకున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు రాసుకున్నారు. అయితే అక్కడనే ఒక స్వచ్ఛంద సంస్థ ఉంటుందంట, అనాథలకు కానీ దిక్కులేని వాళ్ళకి కానీ ఈ దహన సంస్కరణలు చేసే ఒక సంస్థ కూడా ఉందంట. వాళ్ళను కూడా పోలీసులు పిలిచిండ్రట. ఎందుకంటే అనుమానాస్పద మృతి కదా, వాళ్ళని పిలిస్తే వాళ్ళు వచ్చిండ్రు. 30న శవాన్ని గుర్తిస్తే 31న ప్రకాశం డిస్టిక్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం పూర్తయింది. జూన్ 2న సమాధి చేసిండ్రు సింగరాయకొండలోని గ్రామం అవతల. సమాధులు పెడతారు కదా అందరు పెట్టే సమాధుల దగ్గర ఈ అంకం రాహుల్ను సమాధి చేసిండ్రు. ఎందుకంటే అప్పటికే బాడీ కుళ్ళిపోయింది, పోస్ట్ మార్టం అయిపోయింది, అప్పటికే కుళ్ళిపోయింది. అసలు ఇక ఆ ఫ్రిడ్జ్లో పెట్టడానికి కూడా అవకాశం లేదు. అందుకే జూన్ 2న సమాధి చేశారు. అసలు మీకు పిన్ టు పిన్ బోర్డు మీద 12 పేపర్ల డాట్ రాసిన మీకు పిన్ టు పిన్ చెప్తా ఏం జరిగింది, అసలు ఏం కథ, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది, వీళ్ళు ఎంతమంది సంతానం, వీళ్ళ అమ్మ నాన్నకి మొత్తం చెప్తా. మీరు చాలా శ్రద్ధగా వినండి. రైట్, ఇది ఫస్ట్ పేపర్. అసలు ఆ అంకన్ రాహుల్ ఎవరు? అంకం రాహుల్ వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు ఏంది, వాళ్ళు ఏంది? అంకం రాహుల్ వాళ్ళ తండ్రి పేరు అంకం రాజేష్, తల్లి పేరు అంకం వనిత. అంకం రాజేష్ ఏం పని చేస్తాడు అంటే తండ్రి టైలర్ పని చేస్తాడు. అంకం వనిత ఏం పని చేస్తుంది, బీడీ కార్మికురాలు. ఓకేనా? రైట్. వీళ్ళిద్దరికి ఎంతమంది సంతానం అంటే అంకం రాహుల్ ఇప్పుడు చనిపోయిన వ్యక్తి అని నేను చెప్తున్నాను, ఆ పిల్లగాడు ఫస్ట్ సంతానం అంకం రాహుల్. ఇంజనీరింగ్ EEE 3rd year చదువుతున్నాడు. ఎక్కడ? హైదరాబాద్లోని సైదాబాద్లో చదువుతున్నాడు. ఓకేనా? రైట్. రెండో సంతానం ఎవరంటే అంకం హారిక. ఈ మధ్యలోనే 10th కంప్లీట్ అయిందట. ఇది ఒక పేపర్. రెండో పేపర్లో వీళ్ళది ఎక్కడ అంటే ప్రాపరు జగిత్యాల డిస్టిక్, మండలం కోరుట్ల మండలం, విలేజ్ ఐలాపురం. అయితే ఈ అంకం రాహుల్ వాళ్ళ తల్లి తండ్రి వాళ్ళ చెల్లెలు గ్రామంలోనే ఉంటారు. గ్రామం ఈ ఐలాపురం గ్రామంలోనే ఉంటారు. ఐలాపురం గ్రామం నుండి అంకం రాహుల్ వాళ్ళ తండ్రి టైలరింగ్ పని చేస్తాడు, తల్లి బీడీలు చుడుతుంది. ఓకేనా? నెక్స్ట్ 3rd పేజీకి వద్దాం. అంకం రాహుల్ ఏం చదువుతున్నాడు? అంకం రాహుల్ ఇంజనీరింగ్ EEE 3rd year చదువుతున్నాడు. ఎక్కడ? మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుతున్నాడు. ఆ కాలేజ్ ఎక్కడ ఉందంటే సైదాబాద్లో ఉంది, హైదరాబాద్లో. ఓకేనా? ఆ కాలేజీలో చదువుతూ మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుతూ సైదాబాద్లోనే లక్ష్మీ బాయ్స్ హాస్టల్ అనేది ఉంది. ఆ హాస్టల్ పేరు మర్చిపోయినా. ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నాడు. మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజీలో
థర్డ్ ఇయర్ చదువుతున్నాడు ప్రజెంట్. ఓకేనా, ఈ థర్డ్ పేపర్. ఫోర్త్ పేపర్లో ఏముంది సమాచారం అంటే మనకు, అయితే ఈ మాతృశ్రీ కాలేజు ప్లస్ ఎంవిఎస్ఆర్ కాలేజీలు రెండు ఒక్కరివే, హైదరాబాద్లోనే ఉంటాయి బ్రాంచ్లు ఇవి. ఇదేమో సైదాబాద్లో ఉంటుంది, ఎంవిఎస్ఆర్ అనేదేమో నాదర్గుల్లో ఉంటుంది. ఈ మాతృశ్రీ ఎంవిఎస్ఆర్ కాలేజీలు ఒకటే మేనేజ్మెంట్, అంటే ఒకటివే అని అర్థం. అయితే ఈ సైదాబాదు ఇంజనీరింగ్ మాతృశ్రీ ఈ కాలేజీలో అంకం రావుల్ చదువుతున్నాడు, థర్డ్ ఇయర్. చెప్పినా కదా, థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. మాతృశ్రీ సైదాబాద్లోని థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. ఎంవిఎస్ఆర్ నాదర్గుల్లో ఉంటుంది ఈ ఇంజనీరింగ్ కాలేజు. ఎంవిఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజు నాదర్గుల్లో ఉంటుంది. దీంట్లో ఎవరు చదువుతారంటే, అసలు ఈ పిల్లగాడు ఎందుకు హత్యకు గురైంది అంటే, ఒక అమ్మాయితోటి చాటింగ్ చేసిండు. ఆ చాటింగ్ వల్ల ఈరోజు హత్యకు గురైండు. ఈరోజు అంటే అదే పోయిన నెల హత్యకు గురైండు. ఎంవిఎస్ఆర్ కాలేజ్ అనేది నాదర్గుల్లో ఉంటుంది. ఈ కాలేజీలో ఆ అమ్మాయి ప్లస్ సిద్ధార్థ. ఈ సిద్ధార్థ్ ఎవరంటే, ఈ అమ్మాయి ఈ సిద్ధార్థ్ ఇద్దరు లవర్స్ అంట. వీళ్ళిద్దరు కూడా ఎంవిఎస్ఆర్ కాలేజ్లో ట్రిపుల్ థర్డ్ ఇయర్స్ అవుతున్నారు. ఇద్దరు క్లాస్మేట్స్ అదే కాలేజ్లో, వీళ్ళిద్దరు లవర్స్ అంట. ఇంతవరకు ఓకేనా? ఇది 4th పేజీ. నెక్స్ట్ 5th పేజీకి వద్దాం. అయితే ఇంటర్న్షిప్ కోసము ఎంవిఎస్ఆర్ కాలేజ్లో ట్రిపుల్ థర్డ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు క్లాసులు చెప్పిండ్రు. ఇది ఎప్పుడు ఇది మేళ. అయితే మే 18 నుండి ఇంటర్న్షిప్ కోసం ఎంవిఎస్ఆర్ కాలేజీలో థర్డ్ ఇయర్ విద్యార్థులకు క్లాసులు చెప్పారు. అయితే ఈ క్లాసులకు మాతృశ్రీ ఇంజనీరింగ్ విద్యార్థులు కూడా, అంటే ట్రిపుల్ థర్డ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు కూడా ఎంవిఎస్ కాలేజీకి హాజరైనరు. ఒక 15 రోజులేమో ఎంవిఎస్ఆర్ కాలేజ్లో కంబైన్డ్గా విద్యార్థులకు క్లాసులు చెప్పారట 15 రోజులు. ఓకేనా, మాతృశ్రీ కాలేజీలో ఉన్నటువంటి రాహుల్ కూడా ఎంవిఎస్ఆర్ కాలేజీలకు క్లాసులు వినడానికి వచ్చాడు ఈ విద్యార్థులతో పాటు. ఈ ఎంవిఎస్ఆర్ కాలేజీలో చదువుతున్న ఈ విద్యార్థులతో పాటు ఆ కాలేజ్ నుంచి కూడా విద్యార్థులు వచ్చి అందులో రాహుల్ కూడా ఉన్నాడు. ఈ కాలేజీలో క్లాసులు విన్నారు. ఓకేనా, అయితే ఆ క్లాసులకు ఎప్పుడెప్పుడు అటెండ్ అయ్యిందంటే మే 18 నుండి 23 వరకు పోయిందంట. ఎంవిఎస్ఆర్ కాలేజ్లో, ఏది నాదర్గుల్లో ఉన్నటువంటి ఆ కాలేజీకి ఇంటర్న్షిప్ క్లాసులు వినడానికి మే 18 నుండి 23 వరకు పోయిండు అంకం రాహుల్ పోయిండు. మే 25, 26న ఎంవిఎస్ఆర్ కాలేజీకి వెళ్ళలేదు, అంటే క్లాసులు వినడానికి పోలేదు. ఓకేనా, 26న రాత్రి పక్క హాస్టల్లో ఉన్న త్రినేష్ దగ్గర పడుకున్నాడు. ఎవరు? రాహుల్. అక్కడ ఎందుకు అనుకున్నాడు అంటే, ఎప్పుడైతే క్లాసులకు అంకం రాహుల్ ఎంవిఎస్ఆర్ కాలేజీలకు పోయిండో ఇంటర్న్షిప్ క్లాసులు వినడానికి, అక్కడ మరి ఆ ట్రిపుల్ థర్డ్ ఇయర్స్ అవుతున్న అమ్మాయి కూడా ఉంది ఆ క్లాసులల్లో. ఆమె నాదర్గుల్ ప్రాంత, అదే ఆ బ్రాంచ్కి సంబంధించిన ఇంజనీరింగ్ కాలేజ్ అది ఎంవిఎస్ఆర్. మరి ఈ అమ్మాయి ఆయనకు ఎట్లా పరిచయం అయింది? లేకపోతే అమ్మాయిని అడిగి నెంబర్ తీసుకున్నాడా, లేకపోతే వేరే వాళ్ళ దగ్గర నెంబర్ తీసుకున్నాడా, ఎట్లా తీసుకున్నాడో తెలియదు ఆ నెంబర్ అమ్మాయి. ఆ అమ్మాయితోటి చాటింగ్ చేసినట్ట. నీవు అంటే ఇష్టమనో లేకపోతే ఏదో జరిగింది, చాటింగ్ ఇష్టము అది ఇది అని ఏదో నడిచింది. ఆ చాటింగ్ను తీసుకుపోయి అమ్మాయి ఏం చేసిందంటే, ఆ అమ్మాయి క్లాస్మేటే సిద్ధార్థ్ అనేటోనికి, వాడు ప్రేమికుడు, వీళ్ళిద్దరు ప్రేమికులు అంట. ఆ అమ్మాయి సిద్ధార్థ్ అనేటోనికి పోయి చెప్పింది, ఇట్లా రాహుల్ అంట మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజీ అబ్బాయి క్లాసులు వినడానికి వస్తున్నాడు కదా మన కాలేజీకి, ఎంవిఎస్ఆర్ కాలేజీకి. నా నెంబర్ మరి ఎవరు ఇచ్చిండ్రో, ఇంక నెంబర్ గురించి అయితే నాకు కూడా తెలియదు, నేను కూడా కనుక్కున్నా. మరి ఆ అమ్మాయి ఇచ్చిందా ఎవరితో తీసుకొని చేసినా తెలియదు. నాకు ఇట్లా మెసేజ్ చేసిండు, నువ్వంటే ఇష్టం అది ఇది అని లవర్కు చూపించింది సిద్ధార్థ్ అనేటోనికి. చూపించిన తర్వాత వానికి బెదిరింపులు స్టార్ట్ అయినాయి. ఎవరికి? అంకం రాహుల్కి. ఈ సిద్ధార్థ్ అనేటోడు ఆ అమ్మాయి ఫోన్ తీసుకొని వాడు ఏమేమి చాటింగ్ చేసినో మొత్తం చూసి ఏం చేసినంటే, వాడి నెంబర్ తీసుకొని వాని ఫ్రెండ్స్ 2-3 ఎవరో కలిసి వాడిని బెదిరించడం స్టార్ట్ చేయడంతో వాడు భయపడిపోయాడు. అయితే మన తొలి వెలుగులో ఆ వీడియో కూడా ఉంది చూడండి. దాంట్లో రాహుల్ మాట్లాడుతున్నాడు, సిద్ధార్థ్ అమ్మాయి లవర్ సిద్ధార్థ్ మాట్లాడుతున్నాడు, తర్వాత ఒకరో మాట్లాడుతున్నారు. ఆ రాహుల్ ఏం చెప్తున్నారంటే, నీవు కాలేజీకి వచ్చి ఎంవిఎస్ఆర్కు అయితే మే 18 నుండి 23 వరకే పోయింది క్లాసులు వినడానికి, 25, 26 పోలేదు. అయితే ఈ మధ్యలోనే బెదిరింపులు స్టార్ట్ అయినాయి. ఇక కాలేజీకి పోలేదు. నువ్వు ఎంవిఎస్ఆర్ కాలేజీకి వచ్చి సారీ చెప్పిపో అని బెదిరింపులకు దిగినరు వాళ్ళు. ఓకేనా, అయితే 25, 26న ఎంవిఎస్ఆర్ కాలేజీకి క్లాసులు వినడానికే పోలేదు.
తర్వాత మే 26 రాత్రి పక్క హాస్టల్లో ఉన్న త్రినేష్ దగ్గర ఎందుకు పడుకోనికే పోయినాడు. ఎందుకు? భయం అయిందంట. వీళ్ళు బెదిరించడం, నీవు ఏడున్నావో నీకు తెలుసు, వస్తాం ఆడికి ఈడికి వస్తామని బెదిరించడంతో భయపడిపోయి 26 రాత్రి పక్క హాస్టల్లో ఉన్న త్రినేష్ దగ్గర పడుకొని స్టోరీ మొత్తం ఈ త్రినేష్ అనే అబ్బాయికి చెప్పిండంట. ఈ పిల్లగాడు కూడా ఇంజనీరింగే చదువుతున్నాడంట, కాకపోతే పక్క హాస్టల్ ఉంటాడు, ఇంజనీరింగ్ చదువుతున్నాడంట. అబ్బాయితో చెప్పిండంట, నాకు ఇట్లా బెదిరింపులు వస్తున్నాయి, ఆ అమ్మాయితో చాటింగ్ చేస్తే ఆ అమ్మాయి వానికి చెప్పినట్టుంది, వాళ్ళ లవర్గా నాకు ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు, నీవు రావాలి, ఏడున్నావు, నీ కథ చూస్తావని త్రినేష్ దగ్గర మొత్తం చెప్పుకున్నాడంట. ఇది ఓకేనా ఇంతవరకు? తర్వాత 6వ పేజీకి వస్తే 27న ఉదయం 8 గంటలకు కాచిగూడ రైల్వే స్టేషన్లో 26 తారీఖు హాస్టల్లో వండుకున్నాడు కదా త్రినేష్ దగ్గర. 27 తారీఖు మే 27న ఉదయం 8 గంటలకు కాచిగూడ రైల్వే స్టేషన్లో త్రినేష్ బండి మీద దింపిండు. ఆ విజువల్స్ కూడా ఉన్నాయి, ఒకసారి మీకు చూపిస్తా ఆ కాచిగూడ రైల్వే విజువల్స్. ఓకే, ఇవన్నీ చాలా ఉన్నాయి వీడియోలు. మనకు కావాల్సింది ఏంటంటే ఆ బైక్ మీద దించుతాడు ఆ పిల్లగాడు. ఇగో ఈ పిల్లగాడే, ఎవరు? అంకం రాహుల్. ఇవన్నీ చాలా ఉన్నాయి వీడియోలు. అగో ఇక్కడ బండి మీద పోతున్నాడు చూడు, వెనుక అది ముందు నడిపెట్టేవాడేమో త్రినేష్ వాళ్ళ దోస్తే. 26 తారీఖు నైట్ ఆ పిల్లగాని హాస్టల్లో ఆ పిల్లగానితోటే పడుకున్నాడు. 27 తారీఖు ఉదయం 8 గంటలు కాచిగూడ రైల్వే స్టేషన్లో దించడానికే త్రినేష్ బండి మీద పోతున్నాడు. వెనుక ఎవరు కూర్చున్నారు? అంకం రాహుల్ కూర్చున్నాడు. పోయినాక ఇగో ఈ ట్రైన్లో పోయిండు, వీడియో ఉంది. ఇగో ఈడున్నాడు చూడు, అంకం రాహుల్ ట్రైన్ ఎక్కుతున్నాడా? ఇది స్టోరీ. ఒక్క నిమిషం. 27న ఉదయం 8 గంటలకు కాచిగూడ రైల్వే స్టేషన్లో త్రినేష్ అంకం రాహుల్ను దింపిండు. 8:30కు స్టేషన్లో టికెట్ తీసుకున్నాడు. కాచిగూడ రైల్వే స్టేషన్లో టికెట్ తీసుకొని 12:30కు MMTS రైలు ఎక్కి సికింద్రాబాద్ పోయిండు. సికింద్రాబాద్లో 2 గంటల 10 నిమిషాల కంటే మధ్యాహ్నం ట్రైన్ ఎక్కి ఏదో శతాబ్ది ఎక్స్ప్రెస్ ఏదో ఉంది, దాని పేరు గుర్తొస్తలేదు, శతాబ్ది ఎక్స్ప్రెస్ ఏదో ఎక్కి సికింద్రాబాద్లో సింగరాయకొండకు సాయంత్రం ముగిసి రాత్రి 7 నుంచి 8 గంటల ప్రాంతానికి చేరుకున్నాడు సింగరాయకొండకు. ఓకేనా ఇంతవరకు? ఓకే కదా. సింగరాయకొండకు రైల్వే స్టేషన్ ఉంది. ఆ సింగరాయకొండ ఏ డిస్టిక్ అంటే ప్రకాశం డిస్టిక్ వస్తుంది. మే 27న రాత్రి 10:30, 9:30 అంటున్నారు, 10 అంటున్నారు, 11 అంటున్నారు. మే 27 రాత్రి 7-8 గంటలకు సింగరాయకొండకు చేరుకున్నాడు. నేను ఆ పేజీలో చూపించిన కదా, గత పేజీలో సింగరాయకొండకు చేరుకున్నాడు. మే 27న రాత్రి 10 లేదా 11 ఆ మధ్యలో సింగరాయకొండలో చంపి నడుముకు రాయి కట్టి పాడుబడ్డ బావిలో పడేశారు. అయితే సికింద్రాబాద్లో రైలు ఎక్కి ఆ ఎక్స్ప్రెస్ శతాబ్ది ఎక్స్ప్రెస్ ఏదో ఉంది, అది ఆ రైలు ఎక్కి సింగరాయకొండలో దిగిండు. అయితే వీళ్ళు చంపిన వాళ్ళు మరి ముందే పోయి ఉన్నారా, లేకపోతే ఇదే ట్రైన్లో వాళ్ళు వచ్చిండ్రా, లేదా కార్లో పోయినరా? ఇది మిస్టరీగా మారింది. అసలు ఆయన బాగా. అయితే ఇంకోటి ఏంటంటే ఈ పిల్లగాడు మే 25, 26కు ఇంటికి పోవాలంట వాస్తవంగా. అయితే ఈ సిద్ధార్థ్ అనేటోడు ఆ దోస్తులు రెచ్చగొట్టిరట, సారీ చెప్పడానికే భయపడుతున్నావురా నీకు అది లేదారా ఇది లేదా అని, అంటే గలీజ్గా మాటలు, చేత కాదారా నువ్వు ఇంత పిరుకొని ఉన్నావురా, ఈ సారీ చెప్పడానికే కూడా చేత కాదారా, ఇంత పిరుకొని అమ్మాయిని ప్రేమించమని ఎట్లా మెసేజ్ చేసినవురా, ఎట్లా చాటింగ్ చేసినవరా, ఇంత వేస్ట్గానే ఉన్నావు కదరా నీకు అవి ఉన్నాయా లేవా అని రెచ్చగొట్టడంతో సికింద్రాబాద్లో ట్రైన్లు ఎక్కి సింగరాయకొండకు పోయిండు. మరి సింగరాయకొండకు వీళ్ళు ముందే పోయి ఉన్నారా, మరి అదే ట్రైన్లో వీళ్ళు ఎక్కడన్నా ఏదో వేరే బోగిలో ఉన్నారా, ఇది తెలియదు. మొత్తం మీద అయితే సింగరాయకొండకు పోయిండ్రు అనేది తెలుస్తుంది. రాత్రి 10-11 గంటల మధ్యలో చంపి నడుము కట్టి సింగరాయకొండ అనేది మండలం, కానీ చాలా పెద్దగా ఉంటుంది. సింగరాయకొండ నుంచి ఒక 3 కిలోమీటర్లు 2.5 కిలోమీటర్లు పోతే మొత్తం పొలాలు, కొంచెం గుట్ట అటవీ ప్రాంతం అలాగా ఉంటుంది. అంటే అక్కడ పాడుబడ్డ బావి ఉంది, ఆ బావిలో వేసారంట. ఇది ఎప్పుడు? మే 27న. మే 30న అంకం రాహుల్ తండ్రికి సిద్ధార్థ్ ఫోన్ చేసి ఏం చెప్పిండంటే, ఎవరు చంపిన అంటే ఆరోపణలు, వాడు చంపిండా లేదో తెలియదు, ఆరోపణలు వస్తున్నాయి. 27 తారీఖు చంపి బయలుదేశారు కదా. మే 30న అంకం రాహుల్ తండ్రికి అంకం రాజేష్కు ఇదే సిద్ధార్థ్ అనేటోడు ఫోన్ చేసి, అంకుల్ MVSR కాలేజీకి మీ అబ్బాయి క్లాసులు వినడానికి వస్తలేడు, ఎక్కడ పోయిండో తెలియదు,
అసలు వస్తలేడు ఎందుకో మరి తెలియదని నాటకాలు ఆడినట. అయితే అంకం రాజేష్ ఏంది అసలు ఈ సిద్ధార్థ అంటోడేవాడు, ఎందుకంటే మాతృశ్రీ కాలేజీలో చదివేదేమో అంకం రాహుల్, ఎంవిఎస్ఆర్ కాలేజీలో చదివేదేమో సిద్ధార్థ్. ఈ సిద్ధార్థ అనేటోనికి అంకం రాహుల్కి అసలు సంబంధం లేదు. ఏమైనా ఫోన్ చేస్తే త్రినేషో వాళ్ళు వీళ్ళు ఎప్పుడో ఫోన్ చేసేటోళ్ళంట అంకం రాహుల్ తండ్రికి. ఈ సిద్ధార్థ అనేటోడు ఎందుకు ఫోన్ చేసిండు, అసలు ఎవడు నీవు ఏం కథ అని అడిగిండంట రాజేష్ కూడా అంకం రాహుల్ తండ్రి. అడిగితే ఇట్లా ఎంవిఎస్ఆర్ కాలేజ్లో మీ అబ్బాయి క్లాసులు వినడానికి వస్తుండే, ఇంటర్న్షిప్ క్లాసులు, ఎందుకో ఈ మధ్యలో వస్తలేడు, మరి ఎక్కడ పోయిండో చూడండి అంకుల్ అని నాటకాలు ఆడిండట. ఇదే సిద్ధార్థ అనేటోడు. అయితే ఈ అంకం రాహుల్ తండ్రికి డౌట్ వచ్చి ఏం చేసిన అంటే ఇక అందరికి ఫోన్ చేసిండు ఎంబడే. ఈ అంకం రాహుల్ పక్కన ఉండే త్రినేష్ ఇంకెవరో ఇద్దరు పేర్లు చెప్తున్నాడు ఆయన. ఫోన్లు చేస్తే ఈ సిద్ధార్థ అనేటోడు ఫోన్ చేసిన ఎంబడే అంకం రాహుల్కి ఫోన్ చేస్తే కలవలేదు. అయితే 27కు చనిపోతే 30కి గుర్తించిండ్రు కదా శవాన్ని, అది ఫోన్ వచ్చింది కదా సిద్ధార్థ అనేటోనితోటి. 27కి చనిపోతే 30న ఫోన్ చేసిండు కదా. అయితే వాళ్ళమ్మ 28కే ఫోన్ చేస్తే ఫోన్ కలవలేదంట. ఇంక ఏదో బిజీలో ఉన్నాడో లేకపోతే క్లాసులు వింటున్నాడు కదా ఏమైనా ఉన్నాడేమో అని వాళ్ళ అమ్మ అనుకున్నదంట. 30కి సిద్ధార్థ అనేటోడు రాత్రి 8:30కు ఫోన్ చేసి చెప్పడంతో ఎంబడే మళ్ళా రాహుల్కు ఫోన్ చేసినట్ట తండ్రి రాజేష్, మే 30న కలవలే. ఎంబడే వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తే ఎక్కడ పోయాడు మా కొడుకు ఫోన్ కలుస్తలే అది ఇది అంటే ఈ త్రినేష్ అనేటోనికి కూడా ఫోన్ చేసినట్ట. అంకుల్ ఇట్లా నాతోటే పడుకున్నాడు, మే 26 నైటు 27 నైటు కాచిగూడలు నేనే దించొచ్చినా నేను. అయితే పిల్లాడు పాలిటెక్నికల్ చేసినాడట జగిత్యాలను ఎక్కడనో, మా ఫ్రెండ్స్ దగ్గరికి పోతున్నానని చెప్పిండు, నేను కాచిగూడలు దించొచ్చినని చెప్పిండు. ఎవరికి తండ్రికి చెప్పిండు. ఇక ఆయనకు డౌట్ వచ్చింది, ఇంకా ఫోన్లు కలుస్తలేవు, వీళ్ళు చెప్పింది ఫ్రెండ్స్ దగ్గర లేరు, బంధువుల దగ్గర లేదు, ఎక్కడో పోతున్నాని చెప్పిండంట, ఫోన్ కలుస్తలేదు. డౌట్ వచ్చి ఏం చేసిన వాళ్ళ తండ్రి అంటే ఎంబడే అదే నైటు మే 30 నైటే బస్సు ఎక్కువ మరి ఏదో ట్రైన్ ఎక్కువ హైదరాబాద్ వచ్చేసాడు. తెల్లారటాలకు మే 31న హైదరాబాద్కి వచ్చిండు. వచ్చి ఏం చేసినంటే ఈ అంకం రాహుల్ వాళ్ళ తండ్రి ఏం చేసినంటే ఈ త్రినేష్ బండి మీద దించిండు కదా కాచిగూడల, ఆ పిల్లగాన్ని ఎవరినో ఇద్దరు దోస్తులు తీసుకొని పోయి సైదాబాద్లో హాస్టల్ ఉంటారు కదా ఇల్లు, హాస్టల్లో సైదాబాద్లోనే కాలేజు, సైదాబాద్లోనే ప్రైవేట్ హాస్టల్లో. మొదట ఏం చేశారు ఈ అంకం రాజేష్ త్రినేష్ను వాళ్ళ దోస్తులను దొలుకొని పోయి సైదాబాద్లో ఫిర్యాదు చేసిరంట. అయితే ఈ త్రినేష్ అనేటోడు ఏం చెప్పిండంటే నేనే దించొచ్చిన సార్ కాచిగూడలు నేనే దించొచ్చిన అని చెప్పిండంట పోలీసులకు. సైదాబాద్ పోలీసులు ఏం చేసిండ్రు, మరి ఇక కాచిగూడలో దించొచ్చినావు కదా, ఆడ మిస్ అయ్యిండు కదా, కాచిగూడలో పోయి ఫిర్యాదు చేయండి అని చెప్పిండ్రంట. మళ్ళీ రెండోసారి ఏం చేశారు వాళ్ళు, ఇంకా ఆడ ఫిర్యాదు తీసుకోలేదు ఎవరు సైదాబాద్ పోలీసులు, కాచిగూడకు పోయి ఫిర్యాదు చేసిండ్రు. కాచిగూడకు పోయి ఫిర్యాదు చేసినాక వాళ్ళు ఇక సీసీ కెమెరాలు అవి ఇవిగా నడుస్తుంది కథ అంతా. మే 3 లేదా 4న కాచిగూడ అయితే రెండోసారి అంటే కాచిగూడకు పోయి ఫిర్యాదు చేసినాక అంకం రాహుల్ తండ్రిని అడిగినట్టు మీకు ఎవరి మీద నన్న డౌట్ ఉందా అది ఉందా అంటే ఈ సిద్ధార్థ అనేటోని పేరు చెప్పినట్ట. ఎవరు చెప్పారు, ఈ త్రినేష్ అనేటోడు చెప్పిండు. మరి త్రినేష్ అనేటోనికి ఎట్లా తెలుసు, ఈ అంకం రాహుల్ చెప్పిండట నన్ను ఇట్లా సిద్ధార్థ అనేటోడు బెదిరిస్తున్నాడు, కొడతా అంటున్నాడు, సారీ చెప్పమంటున్నాడు అని త్రినేష్కి చెప్పిండట. తండ్రి కూడా తెలియదు, ఈ త్రినేషే ఈ కాచిగూడ పోలీసులకు చెప్పిండట, సార్కి ఇట్లా సిద్ధార్థ అనేటోని పేరు చెప్తుండే మాకు ఇట్లా బెదిరిస్తున్నాడు అది అని, ఎంవిఎస్ఆర్ కాలేజ్లో 3rd ఇయర్ చదువుతున్నాడు ట్రిపుల్ అని ఈ త్రినేష్ అనేటోడు పోలీసులకు చెప్తే ఏం చేశారంటే పోలీసులు మే 3నో 4నో కాచిగూడ పిఎస్కు సిద్ధార్థని పిలిచి విచారించారట. ఇట్లా బెదిరించినవంట కదా, ఆడియోలు ఉన్నాయి అవి అంటే అవును సార్ నేను ఫోన్ చేసిన కరెక్టే, నేనేం బెదిరించలేదు, కాకపోతే సారీ చెప్పాను, నా లవర్కు మెసేజ్లు పెట్టిండు, సారీ చెప్పు, అట్లా ఎందుకు తప్పు కదా, నేను లవర్గా ఉన్నా కదా, అట్లా చేయడం తప్పు కదా అని నేను అంతే అన్నా సార్, నాకు తెలియదు అంతకు మించి అని ఇంకేదో అని చెప్తా ఉన్నారు. అట్లా విచారించి వదిలేసిండ్రంట. మే 3 లేదా 4న అది సారీ మే రాసిన కదా, జూన్ ఇది జూన్, ఇది మే కాదు, ఇది కాంప్లీట్ ఎప్పుడు ఇచ్చారంటే మే 31నే ఇచ్చారు. ఇది కూడా మే 31న కాచిగూడలో ఇస్తే జూన్ 3 లేదా 4 తారీఖు ఈ సిద్ధార్థని పిలిచి విచారించి పంపించారంట. మరి ఏం సేకరించిండ్రో ఏం కథనో తెలియదు. ఇక తర్వాత ఏంటంటే జూన్ 7న అంకం రాజేష్కు సింగరాయకొండ నుంచి ఫోన్ వచ్చింది. జూన్ 7న రాత్రి బస్సు జూన్ 7న అంకం రాజేష్కు సింగరాయకొండ నుంచి ఫోన్ వచ్చింది. ఎట్లా వచ్చిందంటే ఒక స్వచ్ఛంద సంస్థ వాళ్ళు ఈ పోలీసులంతా మొత్తం ఫోటోలు గీటోలు అని తీసుకొని స్టేషన్లో పెట్టుకున్నారు. ఒక స్వచ్ఛంద సంస్థ వాళ్ళు దహన సంస్కారాలు చేసిండ్రు. దహనం అంటే బొంద తీసి పెట్టారు, ఏం కాలవలేదు, సమాధి తీసి పెట్టిండ్రు. అయితే ఈ పిల్లగాడు 27 తారీఖు మిస్ అయ్యాడు కదా, మే 27 తారీఖు, అప్పుడు
అంకం రాహుల్ వాళ్ళ తల్లి వనిత వాళ్ళ చెల్లెలు ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ పెట్టిండ్రు, మా కొడుకు ఇట్లా కనిపిస్తలేడు, దయచేసి ఎవరికైనా కనిపిస్తే ఈ నెంబర్లకు ఫోన్ చేయని ఆ ఇన్స్టాగ్రామ్లో 3 నెంబర్లు ఇచ్చింది. అది ఏమైంది, ఆ స్వచ్ఛంద సంస్థలకు జూన్ 7 తారీఖు 6 తారీఖు ఏమో కనిపించిందంట ఆ రీలు. ఇట్లా వాళ్ళు చెప్పిండ్రు, ఆ రీల్ ఎర్ర టీషర్ట్ వేసుకుంటాడు, ఒక ఆంజనేయ స్వామి ఇట్లా లాకెట్ ఉంటుంది, మొలతాడు, ఇట్లా ఏదో ఆ వీడియోలో చెప్పిరట. అది ఏం చేసిండ్రు, అవన్నీ పోలీసులు టీషర్టు ప్యాంటు ఆ బిల్ల తర్వాత ఈ చేతికి ఏదో ఉన్నదంట అది ఇవన్నీ పోలీసులు భద్రపరిచారట. ఈ స్వచ్ఛంద సంస్థలు కూడా ఆనే ఉన్నారు కదా, వాళ్ళకి డౌట్ వచ్చింది. అంటే అరే ఈ వీడియోలో తల్లి చెల్లెలు ఇట్లా చెప్పారు కదా, ఈ ఆంజనేయ స్వామి దండ ఉంది కదా, అరే ఈ పిల్లగాడనేమో అని వాళ్ళు ఏం చేశారు, స్వచ్ఛంద సంస్థకు సంబంధించిన ఆయన పేరు తెలియదు నాకు, కానీ జూన్ 7న అంకం రాజేష్కి ఫోన్ చేసినట్ట. ఇక జూన్ 7న రాత్రే ఉదయం బస్సు ఎక్కి వెళ్ళిపోయాడు అంకం రాజేష్. సింగరాయకొండకు బస్సు ఎక్కిపోయాడు, ఒక్కడేం పోలేదు, ఆయన బామర్ది ఇంకెవరో ఇద్దరు కలిసి సింగరాయకొండకు 8 తారీఖు పోయినారు. జూన్ రాత్రి 7 తారీఖు ఎక్కి 8 తారీఖు ఉదయం సింగరాయకొండలో దిగినరు. జూన్ 9 వరకు అక్కడనే ఉన్నాడు. పోయి పోలీస్ స్టేషన్కి పోయిండు. సార్ పోలీసులు మొత్తం చూపించారంట, ఇగో ఈ లాకెట్ మీ కొడుకుదేనా, ఈ బ్రాస్లెట్ మీ కొడుకుదేనా, టీషర్ట్ ఇదేనా, తర్వాత ఇంకేదో ప్రూఫ్లు అన్నీ పోలీస్ స్టేషన్లో భద్రపరిచారు. మా కొడుకే సార్, అవి మావే, ఆ ఆంజనేయ స్వామిది కూడా మొన్ననే వాళ్ళ అమ్మ మెడల్ వేసింది, అది ఇది అని చెప్పిండంట. చెప్పిన తర్వాత సార్ ఎట్లా సార్ మరి ఏంది ఎవరు చంపిరేమంటే తెలియదు, మాకు వేరే రైతులు వాళ్ళు చెప్తే పోయి చూసినాము, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినాము, ప్రకాశం డిస్ట్రిక్ట్ ప్రభుత్వ హాస్పిటల్లో పోస్ట్మార్టం చేసి ఆ జూన్ 2 తారీఖు సమాధి చేసినాం ఒక స్వచ్ఛంద సంస్థ వాళ్ళ సహకారంతో అని చెప్పిరంట. మరి ఎట్లా సార్ తొవ్వి ఇవ్వండి మా శవాన్ని, మా కొడుకు అని మేము పోయి సంస్కారం మా ఊర్లో పెట్టుకుంటామంటే అట్లా నడవదు, అట్లా తొవ్వి ఇవ్వడానికి ఉండదు అని ఏం చెప్పిండంటే, ఇదంతా నేను చెప్పినా కదా అంకం రాహుల్ మే 30న గుర్తింపు 31న ఇదంతా పోస్ట్ మార్టం అయిపోయింది, జూన్ 2న సమాధి చేశారు. దీని తర్వాత ఏంటంటే ఆ పోలీసులు ఏం చెప్పారంటే అట్లా ఉండదు, అడ్డగోలుగా శవాన్ని తీసి నీకు ఉండదు, మీరు ఏం చేయాలంటే డిఎన్ఏ టెస్ట్ కావాలి, డిఎన్ఏ షాంపిల్ ఇవ్వండి మీరు తల్లిదండ్రులు వచ్చి, మరి ఇంకా ఇద్దరు ఇస్తారా తల్లి ఇస్తారా అంత ఐడియా లేదు నాకు కూడా, డిఎన్ఏ షాంపిల్ ఇవ్వండి, ఆ డిఎన్ఏ సరిపోలితే అప్పుడు బొంద తీసి మీ కొడుకు అస్థికలో అవయవం ఇస్తామని చెప్పారంట. అయితే ఏం చేసిండ్రు, జూన్ 15 తారీఖు నేను మర్చిపోయినా, అయితే జూన్ 9 వరకు ఆనే ఉన్నాడు, సింగరాయకొండలో ఉన్నాడు 2 రోజులు. 8 తారీఖు ఉదయం పోయి 9 తారీఖు ఉన్నాడు. ఇంకా వచ్చేసాడు రాజేష్, వచ్చి డిఎన్ఏ టెస్ట్ కావాలంటే ఇంకా వచ్చేసాడు ఊరికి వచ్చేసి జూన్ 15న 14న బయలుదేరి ఉదయం 15 వరకు పోయినరు. ఇది ఏం తెలుసా, హైదరాబాద్ నుంచి 400 కిలోమీటర్లు ఉంటుంది సింగరాయకొండ. మంగళగిరిలోని డీజీపీ ఆఫీస్లో ఏదో పై అంతస్తుల డిఎన్ఏ శాంపిల్స్ జూన్ 15న ఇద్దరు తల్లిదండ్రులు పోయి ఇచ్చారంట. తల్లిదండ్రులు ప్లస్ ఎవరెవరో పోయి, ముఖ్యంగా ఏంటంటే తల్లి ఇచ్చిందని చెప్తా ఉన్నారు. డిఎన్ఏ ప్లస్ పోస్ట్ మార్టం రిపోర్టు ఇంకా రాలేదు. ఎప్పుడు జూన్ 22 అవుతున్నా కూడా డిఎన్ఏ, మరి అంకం రాహుల్ హత్యనా ఆత్మహత్యనా, ఈరోజు 22 ఏం జరిగింది అంటే జూన్ 15న డిఎన్ఏ శాంపిల్ ఇచ్చిండ్రు, ఆ రిపోర్ట్ రాలేదు, తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదు, ఆ అంకల్ రాహుల్ను సమాధి చేసి అట్లే ఉన్నారు. ఇప్పుడు ఏంది పరిస్థితి, ఇది స్టోరీ అంతా జరిగిందంతా ఇది. వాళ్ళు మాకు న్యాయం కావాలని హైదరాబాద్లో బాగ్లింగంపల్లిలో బీసీ సంఘానికి సంబంధించిన ఒక సంస్థ వాళ్ళకు తోడుగా నిలిచిండ్రు. వాళ్ళు అక్కడ దీక్ష చేస్తున్నారు. సిద్ధార్థు విచారించరు, వదిలేసిండ్రు. అయితే తల్లిదండ్రులు వచ్చి మళ్ళీ చెప్పారంట, ఇట్లా సిద్ధార్థ అనేటువంటి మీద మాకు డౌట్ వస్తుంది అది ఇదనే మళ్ళీ పోయి ఫిర్యాదు చేశారంట. ఇక్కడ కాచిగూడ పోలీసులు ఊమంటలేరు కావంటలేరంట, అక్కడ చనిపోయింది కాబట్టి అక్కడ అడగనని వాళ్ళు చెప్తున్నారంట. వాళ్ళని అడిగితే డిఎన్ఏ టెస్ట్ రావాలి, రిపోర్ట్ రావాలి, పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలి, ఇదంతా వచ్చినాక మేము ఏమైనా ముందడుగు వేస్తాము, అప్పటి వరకు మీ బాబు అస్థికలు కానీ ఏమి కానీ ఇవ్వమని వాళ్ళు చెప్తున్నారంట. వీళ్ళేమో ఈ సిద్ధార్థ అనేటువంటి వాళ్ళ దోస్తులను పిలిచి మళ్ళీ విచారణ చేస్తలేరంట. మరి ఏం జరిగింది, వాళ్ళు ఎంత అమాయకులు తెలుసా. ఈరోజు నేను మనతోలి వెలుగుల వీడియో ఉంది చూడండి, పిన్ టు పిన్ అడిగిన వాళ్ళను దాదాపు 40 నిమిషాలు ఉంటుంది వీడియో. ఉత్తమాయకులు వాళ్ళ డిమాండ్ ఏంటంటే, మర్చిపోయిన ఇంకోటి, మాతృశ్రీ కాలేజ్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదంట. 27 తారీఖు తప్పిపోతే ఇంతవరకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదంట. వాళ్ళు మొన్న పోయి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. మరి వాళ్ళు ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదో తెలియదు. ఫీజు కట్టాలంటే మాత్రం అడ్డగోలుకు ఫోన్ చేస్తారు, కానీ తల్లిదండ్రులు మాత్రం ఇవ్వలేదు. ఇప్పుడు వాళ్ళ డిమాండ్ ఏంటంటే,
దోషులను అరెస్ట్ చేయాలి, వాళ్ళకి శిక్ష పడేటట్లు చేయాలి. ఒకటి నష్టపరిహారం కావాలని వాళ్ళు కోరుతా ఉన్నారు. ఇది చాలా పేదోళ్ళు వాళ్ళు. ఇది అసలు స్టోరీ జరిగింది. మరి అంకం రాహుల్ది వాళ్ళేమో హత్యనే అని చెప్తా ఉన్నారు 100%. మరి హత్యనా ఆత్మహత్యనా మీరు చెప్పాలి. మరి ఇదే ప్లేస్లో అంకర్ రాహుల్ ప్లేస్లో ఒక ఎమ్మెల్యే కొడుకో, ఎంపీ కొడుకో, మంత్రి కొడుకో, ఒక ప్రముఖుని కొడుకో, ఒక వ్యాపార కొడుకో అయితే ఉంటే ఇట్లే ఉంటారా? కాచిగూడ పోలీసులు ఒకసారి అర్థం చేసుకోవాలి. మనం కూడా అర్థం చేసుకోవాలి. ఇవాళ పెద్దోళ్ళకో న్యాయం, చిన్నోళ్ళకో న్యాయం. ఇవాళ అంకం రాహుల్ పక్షాన వాళ్ళ తల్లిదండ్రులు పెద్దోళ్ళు కాదు కాబట్టి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇంతవరకు తల్లిదండ్రులను పిలవలేదంట. ఇట్లా సిద్ధార్థ అంటూ మళ్ళీ పిలిచినాం అని ఒకసారి ఫోన్ చేయరంట, పిలువరంట, చూద్దాంలే పిలుస్తానులే అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారు. ఇది జరిగిన అసలు స్టోరీ. అంకం రాహుల్కు న్యాయం జరగాలని మన ఛానల్ తరపున మనం కూడా కోరుతున్నాం. చట్టాలందరికీ ఒకటే రకంగా ఉండాలి. పెద్దోళ్ళకు ఓ రకంగా, చిన్నోళ్ళకు ఓ రకంగా ఉండొద్దని నేను చెప్తా ఉన్నా. ఆ ఆడియో ఉంది మన తొలి వెలుగులో చూడండి. 4 వ్యక్తులు సిద్ధార్థతో కలిపి 2 అంకం రావును బెదిరిస్తున్నారు. నా డౌట్ ఏంటంటే వీళ్ళ పాత్ర ఏదో ఉంది. వీళ్ళే ఎక్కడనో చంపి లేకపోతే సింగరాయకొండలో చంపిరో తెలియదు కానీ చంపి బండరాయ కట్టి అనలేసి చేతులు దులుపుకున్నారు. ఇది అసలు స్టోరీ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.